తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుకుగా వీస్తుండడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీలకు పడిపోయింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రధాన రహదారులన్నీ దట్టమైన పొగతో మంచు కప్పేసింది. దాంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. మళ్లీ పెరిగిన చలి గత కొంతకాలంగా ఉపశమనం పొందినటువంటి ఆదిలాబాద్ ప్రజలు మళ్లీ చలి పెరగడంతో గజగజ వణుకుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో చలి తీవ్రతగా ఎక్కువగా ఉండడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు మార్నింగ్ అవర్స్ స్కూల్ పిల్లలు కానీ, ఇటు కూలీల పర్పస్ వెళ్లేటువంటి కూలీలు కానీ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఉత్తరాది నుంచి వీస్తున్నటువంటి చల్లని గాలుల నేపథ్యంలో ఇటు ప్రజలందరూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా కొంతకాలంగా కొంత ఉపశమయం పొందినటువంటి ఈ చలి గత 4 రోజుల నుంచి మళ్లీ తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ యూలో 7.3 డిగ్రీ సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మండలాలలో సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే నమోదు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు రాత్రి వేళల్లో కానీ ఉదయం వేళల్లో ఇటు రోడ్లపై ప్రయాణించేటువంటి వాహనదారులు పొగమంచు కమ్ముకోవడంతో తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ఈ చలి నేపథ్యంలో ఇటు రకరకాల వ్యాధులు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వైద్యులైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ తీవ్ర చలులు, ఈదురు గాలుల నేపథ్యంలో ఇటు ప్రజలందరూ కూడా చలికి సర్దిలు కానీ శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. స్వయంగా వారికి వాళ్ళే రక్షించుకోవాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే కోరుతున్నారు. ఇటు వాతావరణ శాఖ కూడా గత ఇంకా 15 రోజులు ఈ తీవ్రమైనటువంటి చల్లని ఈదురు గాలులు, ఆ తరువాత చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ రాత్రి వేళల్లో ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే రాత్రి వేళల్లో ఇటు రోడ్లపైన పొగమంచు ఎక్కువగా పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమాదాలు, ఇటు వాహన చోదకులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాత్రి వేళల్లో ప్రయాణం చేయకూడదని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇంకా 15 రోజుల వరకు ఇటు చల్లని ఈదురు గాలులు, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేందర్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్.